ఆ ప్రయాణం కోసం మనం అప్రమత్తతో ఉండాలి. ఈ క్షణం ఇదిగో ఈ శ్వాసలో ఇలా ఉందో గమనించాము. రాబోయే శ్వాసలో మళ్ళీ అలానే ఉండదు. ప్రతి నెక్స్ట్ శ్వాసకి ఆ స్థితిలో మార్పు వస్తా ఉంటది బాడీలో. ప్రతి నెక్స్ట్ శ్వాసకి మార్పనేది నిరంతరం వస్తూనే ఆ మార్పు అలా ప్రయాణం పెరుగుతూనే ఉంటది. ఆ పెరిగే దానిలో ఎవరైతే మనస్సుని బాగా సూక్ష్మంగా, తీక్షణంగా, అప్రమత్తంగా, ఏకాగ్రతగా, జ్ఞప్తిగా, ప్రశాంతంగా ఆందోళనలు, ఆతృతలు ఏదీ లేకుండా ఆ ప్రయాణాన్ని ప్రశాంతంగా ఎవరైతే సాగిస్తారో, ప్రతి శ్వాసలో వచ్చే మార్పులను గమనిస్తూ ఎవరైతే బాడీలో వాళ్ళు సరైన ప్రయాణం ధ్యానంలో వెళ్తున్నట్టు. ఆ సరైన ప్రయాణం ఇందాక చెప్పినట్టుగా ధ్యానం నుంచి, ఏకాగ్రత నుంచి, ధారణ నుంచి, ధ్యానం నుంచి, ప్రత్యాహార స్థితి నుంచి, సమాధి నుంచి, ఆత్మజ్ఞానం నుంచి